చచ్చిపోయి వస్తు రోజులు అయిపోయింది వెళ్తున్నది మీదికి వచ్చి కింద బోట్లు మీద ట్రైన్ ఆ ట్రైన్ మీద మళ్ళీ బండ్లు ఇండ్లు అవన్నీ పెళ్లి కొడుకుని పట్టుకొస్తారు బోట్లో ఖాళీ పెళ్లి గ్రాండ్ ఎంట్రీ వచ్చేసి బెలెన్సియాగా జస్ట్ 5,000 అనమాట. సో గాయ్స్ వచ్చేసినాం చూడర్రీ ఫైనల్లీ మెయిన్ గుడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:16 అవుతుంది. ఇదే నా లైన్. ఇప్పుడు ఈ లైన్లో మనం నించుందాం. ఇప్పుడు ఎంతసేపు అవుతుందో ఏందో అదంతా మీకు చెప్పేస్తా దర్శనం అయిపోయినాక. సో గాయ్స్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మేము లైన్లోకి ఎక్కింది కరెక్ట్ 2:25 నాకు టైం గుర్తుంది. 2:25కి లైన్ ఎక్కితే 4కి లైన్ స్టార్ట్ చేసిర్రు. లోపలికి పోయినాం. లోపల పోయినాక హైలైట్ ఏమైందంటే స్పర్శ దర్శనంకి నన్ను ఆపేసిరు. లాస్ట్ మూమెంట్లో నన్ను ఆపేసిరు. అందరినీ పంపించేసారు. లాస్ట్ నేనే ఉండే. నన్ను ఆపేసిండు. ఇక దమ్ చేసి అది సాయన నన్ను ఆపేసిండు. సాయనని నన్ను ఇద్దరిని ఆపేసిండు. సాయన లోపలికి వెళ్ళిపోయాడు మంచిగా. మళ్ళీ లాస్ట్లో నన్ను ఆపేసిండు. మళ్ళీ ఇక కింద పడి అన్న ఫ్యామిలీ ఉంది అన్న నీకు శాపం తగులుతా అన్న అంటే అక్కడ పంపించేసిండు. ఇక లోపల పోయినాం. లోపల పోయి దర్శనం చేసుకున్నాం. మొత్తం లాస్ట్లో మంచిగా నీట్గా అయిపోయింది దర్శనం. స్పర్శ దర్శనం అదే చెప్తున్నా. స్పర్శ దర్శనం వచ్చింది నాకు. ఫస్ట్ టైమే స్పర్శ దర్శనం అయిపోయింది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. చాలా అదృష్ట. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం గైస్, ఎవరైనా దర్శనంకి వచ్చేటప్పుడు ఫోన్లు బ్యాగులు గీగులు అన్నీ మీరు రూమ్ కాడ పెట్టేసారు. ఖాళీ బట్టలతో వచ్చేసారు. మీరు ఫోన్లు బ్యాగులు గీగులు పెట్టుకొని వచ్చారు అనుకో, ఇక్కడ మొత్తం స్కామ్ చేస్తారు మిమ్మల్ని. సో గైస్ చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ అశ్వమేధ ఘాట్ కాడికి వచ్చేసినాం. చూడరు ఇప్పుడు క్లియర్గా అనిపిస్తున్నాయి మీకు బోట్లు గీట్లు అన్నీ చూడరు మొత్తం. చూడండి గైస్ మళ్ళీ వచ్చేసినాం గంగకి. ఇప్పుడు పోయి ఈడ ఈత స్టార్ట్ చేస్తే అర్ధగా కొట్టుకుంటూ వెళ్ళిపోతా. ఏంది ఇది అసలు? చూడండి గైస్ ఇప్పుడైతే మనం కాశీ స్పెషల్ కచోరీ అయితే ట్రై చేస్తున్నాం. చూడండి మొత్తం కచోరీ మొత్తం షేపాడు వేసేసి దాలో కడుపు ఖరాబ్ అయినా సరే తినాలి ఇవన్నీ ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు మళ్ళీ మనం గంగా కాడికి అయితే వచ్చేస్తాం. గంగా కాడ టైం పాస్ చేస్తున్నాం. అన్న వాళ్ళు షాపింగ్ చేస్తారు. అప్పటిదాకా మీకు ఫిట్ చెక్ ఇచ్చేస్తారు. చూడండి ఇది వచ్చేసి బెలెన్సియాగా జస్ట్ 5,000 అనమాట. ఇది వచ్చేసి లూయి విటాన్ జస్ట్ 12,000 అనమాట. ఇది వచ్చేసి బర్బెరీ జస్ట్ 15,000 అనమాట. ఇది వచ్చేసి కార్టియర్. ఇది వచ్చేసి ప్రాడా. ఇది వచ్చేసి ఏమంటారు ఏమో తెలియదు, ఆలోచించి చెప్తా. ఇది వచ్చేసి ఇది అనిపిస్తుంది కదా, ఇది జేకబ్ అండ్ కో. ఇది ఏ బ్యాగ్స్ బాగుంటాయి? ఇది బర్కిన్ ఇది. గాయ్స్ వచ్చేసినాం బోట్లకి. ఖాళీ బోట్ ఎక్కి సీదా హైదరాబాద్ వచ్చేస్తాం. ఓనా పెళ్లి కొడుకు వస్తుండు. పెళ్లి కొడుకుని పట్టుకొస్తారు బోట్ల. ఖాళీ పెళ్లి గ్రాండ్ ఎంట్రీ. చూడండి గాయ్స్ బోట్లకి వెళ్ళి వ్యూ మొత్తం చిరాకు ఉన్నది. మొత్తం బిల్డింగ్లు ఎట్లా కనిపిస్తుంది. మొత్తం ఈ వ్యూ కావాలంటే మీరు నా బ్లాగ్లే చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకుంటే శాపం వస్తుంది ఒకసారి. వచ్చేసినాం గాయ్స్ హరీష్ చంద్ర ఘాట్. చూడరు ఏడవి శవాలు కాలుస్తారు మొత్తం. ఓలో ఫ్రెష్గా కాలిపోతుంది ఇప్పుడే. గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే మీరు బి ఆడిపోతారు రేపటిదాకా. చూడరు గాయ్స్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి మీటప్ అయిపోయింది మొత్తం. మన బ్లాగ్ కోసమే కింద మీద పడుతుంది. చూడండి గాయ్స్ మన సబ్స్క్రైబర్ వచ్చిన భయ్యా నువ్వు కూడా తీసుకున్నా కొన్ని భయ్యా. ఓ భయ్యా హాయ్ బోలో భయ్యా. మన సబ్స్క్రైబర్ అవే అది తేలుతుంది. అది మొత్తం చచ్చిపోయి వస్తు రోజులు అయిపోయింది తేలుతుంది మీదికి వచ్చి. ఇక్కడ సైడ్ చూడండి గైస్, ఇది బీచ్ అంట, వారణాసి బీచ్. అక్కడ చూడండి మొత్తం ఒంటెలు గుర్రాలు అంటున్నా, గుర్రాలు ఒంటెలు అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ ఏదో ఇది ఎట్లా పట్టుకోపోయారో ఏమో. మొత్తం ఇంత గ్యాప్లోకి వెళ్ళి బోట్లలో వేసుకోపోయి ఒంటెలని. ఇదిగో ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసి బాయ్ వస్తున్నా ఆగు చాయ్ తాగుదాం. వ్యూ ఎంత మంచిగా ఉందో. ఇక్కడ కింద బోట్లు మీద ట్రైన్, ఆ ట్రైన్ మీద మళ్ళీ బండ్లు ఇండ్లు అవన్నీ రోడ్డు మీద ఏమేమి పోతాయి అవన్నీ పోతున్నాయి. ఇటు సైడ్ ఏమో మొత్తం మళ్ళీ బోట్లు ఘాట్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే ఆడికి వెళ్ళిపోవాలి నమో ఘాటల్. ఇక్కడ చూడండి గైస్ వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ సిఎన్జి స్టేషన్ అంట. సిఎన్జి స్టేషన్ ఉందని చూడండి. ఇక్కడ ఫ్లోట్ అవుతుంది అది.
సో గైస్ మనం అయితే బస్ స్టాప్ కాడికి వచ్చేసినాం చూడరు. ఇప్పుడు బస్సు ఎక్కుతాం. ఇక్కడ ఫాగ్ చూడరు, అసలు మామూలు లేదు ఫాగ్. టైం 8:30 అవుతుంది. 8:30కే చూడరు మొత్తం ఫాగ్ నిండిపోయింది. అమ్మ ఈడు బస్సు ఎట్లా నడుపుతాడో ఏమో, స్టండ్ కాకపోతే చాలు గైస్. ఇక్కడ గుడ్డే చూడరు, ఏదో కొత్త ఫ్లేవర్ ఉంది. ఏం ఫ్లేవర్ ఇది? క్రాఫ్టెడ్ ఫ్రూట్ అండ్ నట్ కుకీస్ అంట. మొత్తం కొత్త ఫ్లేవర్ ఉన్నది. ఇప్పుడు ఇది మనం తిని మొత్తం బ్లాస్ట్ అయిపోవాలి. ఇక్కడ ఫాగ్ చూడరు గైస్ మొత్తం. ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపేదా. అరే ఇప్పటిదాకా వచ్చిందనా?